శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీకు బెట్టింగ్ యాప్స్ వచ్చాయి కదా మీ దగ్గరికి? ఓయా, ఇది నేను మోడలింగ్ చేసే టైంలోనే వచ్చాయండి. కానీ రిజెక్ట్ చేశారు మీరు. ఆ టైంలో నాకు ఆ 50 లక్షలు చాలా ఎక్కువ. ఆ 50 లక్షలు ఇప్పుడు కూడా ఎక్కువే నాకు. సో అప్పుడు కూడా చాలా ఎక్కువ, చాలా పెద్ద అమౌంట్. బట్ మనసుకి కరెక్ట్ అనిపించలేదు. అంటే నేను ఇప్పుడు ఇది ప్రమోట్ చేస్తాను, ఒక 10 మందిలో ఇద్దరైనా బెట్టింగ్ ఆడతారు, వాళ్ళు పోగొట్టుకున్న దానికి ఏం చేస్తారో తెలీదు. ఎవరైనా 2 రూపాయలు వస్తుందనే ఇన్వెస్ట్ చేస్తారు. పోగొట్టుకున్న రోజున నేను కారణమైతా, ఆ కర్మ నాకెందుకు. సో దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ రిజెక్టెడ్. మళ్ళీ మొన్న కూడా ఒక 1 year ముందు కూడా వచ్చింది. అప్పుడు దే ఆఫర్డ్ 1 crore. సో వద్దు బాబు, ఉన్న దాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. చెప్పాను కదా, ఆశ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, బట్ ఇప్పుడు చూస్తున్నారుగా వాళ్ళ పరిస్థితి అంతా. చూడండి కర్మ అంటే పాపం అండి. ఇప్పుడు మనం ఏదో చెప్తాం, అది కరెక్ట్ వే అయితే చేయొచ్చు. ఈ బెట్టింగ్స్ ఇంకొకటి అమ్మ డబ్బులు నాన్న డబ్బులు తెచ్చి పెడతారు నమ్మి. ఎందుకు చెప్పండి? బెట్టింగ్ యాప్స్ లోనే ఒక ఎథికల్ గా మోరల్ గా ఇలా ఉండకూడదని అంత ఆ నిర్ణయం అప్పుడే తీసుకున్నారు. డబ్బులు వస్తే ఇమీడియట్ గా ఎవరైనా సరే రెస్పాండ్ అవుతారు కదా. అంటే డబ్బు అనేసరికి టెంప్టింగ్ కదా. కరెక్ట్. కానీ ఇవేంటంటే లైఫ్ లో మీకు నేర్పినాయి ప్రీవియస్ అదే ఆ జర్నీ ఏదైతే ఉందో. మేము అనంతపూర్లో ఉన్నప్పుడు మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మట్కా అనే ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ ఆడి ఆయన గవర్నమెంట్ జాబ్ పోగొట్టుకున్నారు. మళ్ళీ ఏదో చేసి, అంటే ఆ హోల్ ప్రాసెస్ అనేది నాకు అర్థమైందంటే ఇట్స్ అ గ్యాంబుల్. నాకు అసలు ఏంటి అదేని తెలీదు. బికాస్ ఆఫ్ ద గ్యాంబుల్ హోల్ ఫ్యామిలీ ఇలా రోడ్డు పైకి వచ్చింది. అమ్మో, అది నేను 9th 10th ఉన్నప్పుడు. ఓకే, నాకు మైండ్లో కొంచెం తెలుసు, ఓకే ఇది జూదం అనేది మంచిది కాదు అసలు. ఎందుకండి, కృష్ణుడే చెప్పాడు, హోల్ మహాభారతం అయ్యిందే దీనివల్ల. మహాభారతం అయిందే దీనివల్ల. హోల్ మహాభారతంలో భార్యనే బెట్టింగ్ పెట్టేశారు. ఇంకా అంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? సో ఆన్ దట్ బేసిస్ ఐ సెడ్ నో. కాదు, ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మరి సుమయారెడ్డికి అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? సుమయారెడ్డికి అమౌంట్ రాలేదండి, కష్టపడ్డాం. అప్పులు చేసాం, ఇల్లు కూడా తాకట్టు పెట్టాం, చాలా చేసామండి, ఏం రాలేదు. డబ్బు ఎవరికి ఊరికనే రాదు. అంటే అనుకున్న బడ్జెట్ కొంత అండి, ఆ కొంత నా దగ్గర ఉంది. ఆ తర్వాత ఏమైందంటే టెక్నికల్ గా అంత ఏమంటారు, ఇట్స్ ఎక్కడ తగ్గొద్దు, వర్కింగ్ డేస్ పెరిగాయి. ఆ తర్వాత ఆర్టిస్టులు, మనం అనుకున్న ఆర్టిస్టులు కన్నా అంటే స్టోరీ డిమాండ్ అలా అయిపోయింది. మాకు తెలియకుండానే ఆమని గారు వచ్చారు, రాజీవ్ కనకాల గారు వచ్చారు, ఆ తర్వాత సో మెనీ, రదన్ మ్యూజిక్, రాజ్ తోట గారు, అందరినీ స్ట్రాంగ్ టెక్నీషియన్ పెట్టుకున్నప్పుడు బడ్జెట్ కూడా కొంచెం అలా అయిపోయింది. అలా అయిపోవడం వల్ల నాకేం ఎవరేం హెల్ప్ చేయలేదండి. మాకున్నవే మేము బ్యాంక్ లో పెట్టి ఏదో చేసాం. ఇప్పుడు కూడా వడ్డీలు కడుతున్నా అంతే. మామూలుగా ఒకవేళ వాళ్ళు అనుకున్నా అయ్యో అంత లేదండి. ఎక్కడి నుంచి వస్తండి, నేను ఉండే నాట్ ఈవెన్ ఫ్యాన్సీ అపార్ట్మెంట్స్ కూడా కాదు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, 3 bedroom. అది ఒకటే నేను కొనుక్కున్నది. సో అది కూడా మేము బ్యాంక్ లో పెట్టాం. మీ సేవింగ్స్ మొత్తం అన్ని తీసేసి సినిమాకి సంబంధించి పెట్టారు. ఓకే, రేపు 18 రిలీజ్ అవుతుంది, కాన్ఫిడెంట్ గా సక్సెస్ అనుకుంటున్నారు. మేబీ ఏదన్నా అయితే మొత్తం సేవింగ్స్, ఈ మొత్తం డబ్బులు ఏమన్నా ఇప్పుడు దాకా నేను కష్టపడ్డ డబ్బులే ఆలోచన రాలేదా? ఆలోచన నాకు డబ్బులు పెట్టినప్పుడు రాలేదంటే ఇల్లు పెట్టినప్పుడు అనిపించింది. అంటే ఏమైనా కూడా సామెత ఉంటది కదా, పచ్చడన్నం తిన్నా నీ సొంతం ఇంట్లో ఉండాలి అన్నది. ఊర్లో అమ్మమ్మలు అవన్నీ అలా ఊరు నుంచి వచ్చిన అమ్మాయికి నాకు ఇవన్నీ బాగా తెలుసు. సో అప్పుడు అనిపించింది, అరే ఇల్లు పెట్టానే,
రేపు పొద్దున అటో ఇటో అయితే ఎట్లా, అంటే ఫ్యామిలీ సేఫ్ ఉండాలి ఎప్పుడైనా. కరెక్ట్, అంతే కదా. ఇంత సంపాదించుకుంది మనం ఆ ఇల్లు మాత్రమే, రైట్. ఎట్లా అది అది కొంచెం అనిపించిందండి.